5 లక్షల నగదుకు చెద. సొంత గూడు కోసం కూడబెట్టిన డబ్బు చెదలు పట్టి చిత్తు కాగితాలుగా మారిందని గగ్గోలు పెడుతున్నారు ఆ ఇంట్లో మనుషులు. టెక్నాలజీ పుంతలు తొక్కి డిజిటలైజేషన్ ప్రపంచాన్ని చుట్టుముడుతుంటే కనీసం బ్యాంకులో కూడా కాకుండా ట్రంకు పెట్టెలో ఏకంగా 5 లక్షలు దాచిపెడితే ఆ డబ్బుకి చెదలు పట్టాయి. చివరికి చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి పనికి రాకుండా పోయాయి. అసలు వీరి సొంత డబ్బేనా లేక ఎక్కడైనా దొరికాయా అని పోలీసులు కూపీలాగుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెడితే, మైలవరం వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేసుకునే బిజిలీ జమలయ్య తన వ్యాపారంలో వచ్చిన లాభాలను బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మలేక ట్రంకు పెట్టెలో దాచిపెట్టి భద్రం చేసుకున్నాడు. ఒక 10 లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. సుమారు 5 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి 1 లక్ష కట్టాల్సి వచ్చి రాత్రి తన ట్రంకు పెట్టి తెరిచాడు. ఇంకేముంది, లోపలున్న డబ్బులు చూసి బావురుమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయాన్నే ట్రంకు పెట్టెలో చెదలు పట్టిన డబ్బు తీసి మంచంపై వేసి లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వారికి తెలియడంతో ఆ నోట ఈ నోట పోలీసులకి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్లి ఆరా తీశారు. పోలీసులను చూడడంతోనే బావురుమంటూ తన బాధను వెళ్లగక్కారు జమలయ్య కుటుంబీకులు. చదులు పట్టిన నోట్లతో చిన్నపిల్లలు ఆడుకోవడం చూసి స్థానికులు నోరెళ్లబెట్టారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐజాక్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.